నమస్తే, వెల్కమ్ టు మైండ్ మీడియా. నేను మీ తేజ మేచర్ల. ఢిల్లీలో మరో ఘోర అగ్ని ప్రమాదం, మరికొన్ని అమాయక ప్రాణాలు బూడిదయ్యాయి. ప్రతిసారి ప్రమాదం జరిగినప్పుడు మనం షార్ట్ సర్క్యూట్ అనో లేదా విధిరాతో అని సరిపెట్టుకుంటాం. కానీ అసలు నిజమేంటో తెలుసా? ఈ ప్రమాదాల వెనుకున్న మన నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘన స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఢిల్లీ అగ్ని ప్రమాదం చూశాకైనా మన హైదరాబాద్ పరిస్థితుల్లో మార్పు వస్తుందా? ఇది ఇప్పుడంతా ఆలోచించాల్సిన పాయింట్. ఢిల్లీలోని వందలాది కమర్షియల్ బిల్డింగ్లకు కనీసం అగ్నిమాపక శాఖ ఎన్ఓసి కూడా లేదు. నిబంధనలు పేపర్లకే పరిమితమయ్యాయి. అధికారులు వచ్చి తనిఖీలు చేయరు. ఇక్కడ హైదరాబాద్ లో కూడా ఇదే పరిస్థితి. చాలా చోట్ల ఫైర్ సేఫ్టీ మెకానిజంలు కనిపించవు. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ఢిల్లీలో ప్రమాద తీవ్రత పెరగడానికి అక్కడి భౌగోళిక పరిస్థితులు, ముఖ్యంగా ఓల్డ్ ఢిల్లీలోని ఇరుకైన సందులు, గాల్లో వేలాడే కరెంటు తీగలే ప్రధాన కారణం. సరిగ్గా ఇలాంటి పరిస్థితులే మన ఓల్డ్ హైదరాబాద్ పాత బస్తీల్లోనూ కనిపిస్తున్నాయి. లార్డ్ బజార్, సుల్తాన్ బజార్, బేగం బజార్ లేదా చార్మినార్ చుట్టుపక్కల ప్రాంతాలను ఒకసారి గమనించండి. ఇరుకైన రోడ్లు పైకి వచ్చేసిన దుకాణాలు, దానికి తోడు తలకల్లుపైనే ప్రమాదకరమైన వేలాడే విద్యుత్ వైర్ల నెట్వర్క్. రేపొద్దున దేవుడు నమ్మొద్దు కానీ మన పాత బస్తీలో ఇలాంటి ప్రమాదమే జరిగితే ఒక అగ్నిమాపక వాహనం లోపలికి వెళ్ళడానికి దారెక్కడితే. రోడ్లను ఆక్రమించడం, ఇరుకైన వీధుల్లో అడ్డదిడ్డంగా పార్కింగ్ చేయడం వల్ల ప్రమాదం జరిగినప్పుడు మనల్ని కాపాడుకోవడానికి వచ్చే రెస్క్యూ టీం మనమే అడ్డుకున్నట్లు అవుతుంది. మరోవైపు మారుతున్న వాతావరణం, ఎండల తీవ్రత కూడా తోడవుతుంది. వేసవిలో ఉష్ణోగ్రతలు భయపెడుతున్నాయి. ఇళ్లలో, ఆఫీసులలో ఏసీలు, కూలర్లు 24 గంటలు తిరుగుతూనే ఉన్నాయి. దీనివల్ల లోడ్ ఎక్కువై వైరింగ్ కాలిపోతుంది. మనం చేసే చిన్న తప్పు క్వాలిటీ లేని వైర్లు వాడడం, కరెంటు లోడ్లను గమనించకపోవడం. ఇంట్లో లోడ్ పెరిగినప్పుడు దానికి తగ్గట్టుగా కరెంట్ కనెక్షన్ను అప్గ్రేడ్ చేసుకోవడం మన బాధ్యత. లేదంటే ఆ ఏసీలే టైం బాంబుల్లా మారుతాయి. చివరిగా ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వం ఇచ్చే ఎక్స్గ్రేషియా తాత్కాలిక ఉపశమనమే కావచ్చు, కానీ బూడిదైన వ్యాపారాలు, కోల్పోయిన ప్రాణాలు తిరిగి రావు. అందుకే ప్రమాదం జరిగాక బాధపడటం కంటే రాకముందే జాగ్రత్త పడటం మేలు. మన చుట్టుపక్కల ఉన్న ఫైర్ సేఫ్టీ లోపాలను ప్రశ్నించండి. మన ఇళ్లను, వ్యాపార సంస్థలను సురక్షితంగా ఉంచుకుందాం. నిరంతరం జాతీయవాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్న మన మైండ్ మీడియా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరూ ఈ వీడియోను లైక్ చేసి నలుగురితో షేర్ చేయండి. జై హింద్. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా.